చేస్తున్నాం. సర్వశక్తుల దేవా, హృదయంలో నీకు పట్టబడి కోరికలు నీవు తెలిస్తే ఉన్నది. ఏ రహస్యములు నీకు రాకపోదు. మేము నేను సంపూర్ణంగా ప్రేమించి నీ పరిశుద్ధ నామమును యుక్తంగా మహిమపరచినట్లు నీ పరిశుద్ధాత్మ విషయం చైతన్య హృదయంలో తలంపులను పవిత్రపరచమని మా ప్రభువైన క్రీస్తు ద్వారా వేడుకొంచున్నాము. ఆమేన్. కలిసి స్థితి ప్రార్థన చేస్తాము. సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమయు, ఆయన ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగుగా. నిన్ను ఆరాధిస్తున్నాము, నిన్ను మహిమపరుస్తున్నాము. నేను మాట సేవను బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాము. అద్వితీయ కుమారుడైన ప్రభువైన యేసుక్రీస్తు, ఓ ప్రభువైన దేవా, తండ్రి యొక్క కుమారుడా, లోక పాపమును మోసుకొని ఓ దేవుని కొరకులా మమ్మల్ని కనికరించు. నీవే ప్రభుడవు ఓ యేసుక్రీస్తు, నీవే పరిశుద్ధాత్మతో తండ్రి దేవుని మహిమయందు సర్వోన్నతమై ఉన్నాము. ఆమేన్. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు చెప్పినది ఏమనగా, ఇశ్రాయేలు వినుము, మన దేవుడగు ప్రభువు, అద్వితీయుడగు ప్రభువు, నీవు నీ పూర్ణ హృదయంతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ మనస్సుతోను, నీ పూర్ణ బలముతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమించబడను. ఇది మొదటి ఆజ్ఞ. నిలువలేని పొరుగువాన్ని ప్రేమించబడిన రెండవ ఆజ్ఞ దాని వంటిది. వీరి కంటే ముఖ్యమైన ఆజ్ఞ మరి ఏమీ లేదు. ఈ రెండు ఆజ్ఞలు ధర్మశాస్త్రం అంతరికి ప్రవక్తలకు ఆధారమై ఉన్నవి. ప్రభువా దేవుని పరిశుద్ధ వాక్యం వినటకును ప్రభు సహవాసంలో మనమందరం కూడి ఉన్నాం. కాబట్టి ఒకళ్ళని మౌనముగా మనం పరీక్షించుకొని పశ్చాత్తాపంచుకొని విశ్వాసంతోను ఆయనను సమీపించినట్లు దేవుని కృపను వేడుకొనుము. మన పాపముల నిమిత్తం మన వాస్తవమైన పరిధులతో పశ్చాత్తాపడి మన పొరుగు వారిలో ప్రేమయు స్నేహమును కలిగి ఉండి ఇక్కడ కొంత వారగుటను చేయించుకుంటున్న మనం ఆయన పరిశుద్ధ మార్గములందు నడుచుకుని సుకొస్తున్న వారగుటను చేయించుకుంటున్న మనం మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఆయనతో మరణ సమాధానపరచబడవలని సర్వశక్తుల దేవుని ఎదుట మన పాపములను దీన మనసుతో ఒప్పుకున్నాము. అందరము మోకరించి ఒప్పుకొని ప్రార్థన. ఒప్పుకొని ప్రార్థన అందరూ మోకరించి నీకు మా కొడుకు వారికి విరోధంగా పాపం చేసుకుంటున్నాం. విలువలో కాక చేతుల్లో నడుచుకుని క్రీస్తున్నాము కలిగి దుష్టత్వాన్ని కొలవచ్చు. మమ్మల్ని కనికరించమని బతిమాలు కొంచున్నాం. అన్నిటినీ క్షమించున్నాం. మహిమ కలుగుతున్నట్లు నేను హృదయపూర్వకంగా క్షమించి ఇప్పుడు నుండి కొత్త వారమై నేను సేవించటకు శక్తిని అనుగ్రహించింది. ఆమేన్. యేసుక్రీస్తు ద్వారా నిజంగా తన యొద్దకు మళ్ళీ వారికి అందరికీ దేవుడు అనుగ్రహించి కృపావాక్యముల నుండి సమస్త
రండి, నేను మీకు విశ్రాంతి కాగా ఆంధ్ర ద్వితీయ కుమారుడిగా పుట్టిన వాడిని విశ్వాసం ప్రతి వాడు నాశింతుడు నిత్య జీవం పొందుటకు ఆయనను అనుగ్రహించును. పరిశుద్ధుడైన పౌలు చెప్పినది కూడా పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకములకు వచ్చిన వారికి మనమదగినది ఉన్నతిగా యోగ్యమునైనది పరిశుద్ధుడైన యోహాను చెప్పినది కూడా ఎవడైనను పాపం చేసిన యేసు క్రీస్తులను తెలవాలిన్నాడు. ఆయనే మన పాపములకు శాంతికరమై మన పరలోక తండ్రి దేవుడు సహోదరులను క్షమించి మనస్ఫూర్తిని పశ్చాత్తాపంతో నిజమైన విశ్వాసంతోనూ తన వైపునకు మళ్ళీ వారికి అందరికీ పాపం తన గొప్ప కనికరం వల్ల మాట ఇచ్చిన ఉన్నాడు. ఆయన మన ప్రభువైన యేసు క్రీస్తుని మన కనికరించి మన పాపములను క్షమించి వాటి నుండి మనల్ని విడుదల చేసి సామాజిక సద్గుణములందు మనల్ని స్థిరపరిచి బలపరిచి నిత్య జీవమునకు తీసుకుని దేవుడికి కూర్చొని ఫస్ట్ గమనించి దేవుడి వాక్యం చదువు. ఇదే మనకు పాటలో జకరియా గ్రంథము 8వ అధ్యాయము. జకరియా గ్రంథము 8వ అధ్యాయము 1 నుంచి 6 వచనాలు. జకరియా గ్రంథము 8వ అధ్యాయము 1 నుంచి 6 వచనాలు. సౌభాగ్యం వాక్యం సౌభాగ్యం. జకరియా గ్రంథము 8వ అధ్యాయము 1 నుంచి 6 వచనములు గల దేవుని వాక్యం వినండి. ఈ దినం నాకు ఏర్పాటు చేయబడిన మొదటి పాఠంగాను జకరియా గ్రంథము 8వ అధ్యాయము 1 నుంచి 6 వచనములు గల దేవుని వాక్యం వినండి. మరియు సైన్యములకు అధిపతి యెహోవా వాక్కు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను. సైన్యములకు అధిపతి యెహోవా ఆజ్ఞ ఇచ్చినదేమనగా, మిగిలిన ఆస్తితో నేను సియోను విషయమందు రోషము వహించుతున్నాను. బహు రౌద్రం గల వాడని దాని విషయమందు నేను రోషము వహించుతున్నాను. యెహోవా సెలవిచ్చినదేమనగా, నేను సియోను వద్దకు మరలా వచ్చి యెరూషలేములో నివాసం చేతును. సత్యమును అనుసరించు పురుషునమని సైన్యములకు అధిపతి యెహోవా పర్వతము పరిశుద్ధ పర్వతమని పేరు పెట్టబడింది. సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా, అందరూ వృద్ధాత్వం చేత కర్ర పట్టుకొని గుడ్డులేని గుడ్డు రాలేని ఇంకను యెరూషలేము వీధులలో కూర్చుంది. ఆ పట్టణపు వీధులు ఆటలాడు మగ పిల్లలకు ఆడపిల్లలకు నిండినవి. సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా, ఆధీనములందు శేషించి ఉన్న జనులకు ఇది ఆశ్చర్యమని తోచినను నాకు ఆశ్చర్యమని తోచిన ఇది యెహోవా వాక్కు. దేవుని పరిశుద్ధ వాక్యం.
దీన్ని మనకు ఉత్తర పత్రికలుగా దాని కీర్తన గమనం మీరు నడిపిస్తారు. 128వ దావీదు కీర్తన, 128వ దావీదు కీర్తన ఉత్తర పత్రికలుగా. ఈరోజు ఏర్పరిచిన ఉత్తర పత్రికల కీర్తన గ్రంథము 128వ కీర్తన 1 నుంచి 6 చివరి వరకు ప్రారంభం. కీర్తన గ్రంథము 128 మొదటి నుంచి చివరి వరకు ప్రారంభం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. నీ లొంగిట నీ భార్య ఫలించు ద్రాక్ష వలె ముందును, నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలివ చెట్ల వలె ముందురు. సియోనుల నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. నీ జీవితకాలం అంతయు యెరూషలేమునకు క్షేమం కలుగుటకు ఉంచెదవు. అందరం కలిసి సమాధానం పత్రిక భాగము తీసుకోండి. నేను మనకు ఏర్పాటు చేయనటువంటి పత్రిక కొలస్సీలకు రాసిన పత్రిక కొలస్సియన్స్ చాప్టర్ 3 12 నుంచి 21 వరకు. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం నుంచి 21 వరకు ఆవని చదివిస్తారు. Colossians chapter 3, 12 to 21. మూడవ పాఠంగా కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12 నుంచి 21. కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారు పరిశుద్ధులు ప్రియులు అయిన వారికి తగినట్లు మీరు జాలిగల మనస్సును, దయాళుత్వము, వినయమును, సాత్వికము, దీర్ఘశాంతమును ధరించుకోండి. ఎవరైనా తనకు హాని చేసినని ఒకరనుకునే ఎడల
ఒక్క వచ్చేసి మిత్తగలమా మొదటి వచనం, చివరి వచనం. పరిశుద్ధ సువార్త పరిశుద్ధుడైన లూకా వ్రాసిన సువార్త 2వ అధ్యాయం 40వ వచనం నుండి వ్రాయబడిన దేవుని వాక్యమును విందాము. ప్రభువా నీకు The Gospel according to St. Luke chapter 2 beginning verse 40. లూకా సువార్త 2వ అధ్యాయం 40వ వచనం. బాలుడు ఆయన యేసు జ్ఞానముతో నిండుకొనుచు ఎదిగి బలము పొందుచుండెను. దేవుని దయ ఆయన మీద ఉండేది. పస్కా పండుగనప్పుడు ఆయన తల్లిదండ్రులు ఏదీట ఎగుస్తలేకునకు వెళ్తున్నారు. ఆయన 12 సంవత్సరముల వాడై ఉన్నప్పుడు ఆ పండుగ ఆచరించుటకు వాడక చొప్పున వారు యెరూషలేమునకు వెళ్ళారు. ఆ దినములు తీరిన తర్వాత వారు తిరిగి వెలుచుండగా బాలుడైన యేసు యెరూషలేములో నిలిచింది. ఆయన తల్లిదండ్రులు ఆ సంగతి ఎరుక ఆయన సమూహంలో ఉన్నాడని తలంచి ఒక దిన ప్రయాణం సాగిపోయి తమ బంధువులలోనూ నిలవైన వారిలోనూ ఆయన వెతుకుచుంది. ఆయన కనబడినందున ఆయన వెతుకుచు యెరూషలేమునకు తిరిగి వచ్చి 3 దినములైన తర్వాత యేసు దేవాలయంలో బోధకుల మధ్య కూర్చుండి వారి మాటలను ఆలకిస్తూ వారికి ప్రశ్నలు అడుగుచూ ఉండగా చూచారు. ఆయన మాటలు విన్న వారందరూ ఆయనకు
ఆయన ప్రజ్ఞకు ప్రత్యుత్తరమునకును విస్మయముంది. ఆయన తల్లిదండ్రులు ఆయన చూచి మిక్కిలి ఆశ్చర్యపడి, ఆయన తల్లి, కుమారుడా, మమ్మల్ని ఎందుకు ఇలా చేస్తే, ఇదిగో నీ తండ్రియు నేను దుఃఖపడుచు నేను వెతుకుతుంది అని ఆయనతో చెప్పగా, ఆయన మీరేమో నన్ను వెతుకుచుంటిరి, నేను నా తండ్రి పనుల మీద ఉండవనని మీరు ఎరగరా అని వారితో చెప్పాను. అయితే ఆయన తమతో చెప్పిన మాటలు వారు గ్రహింపలేదు. అంతటా ఆయన వారితో కూడా బయలుదేరి నజరేతునకు వచ్చి వారికి లోబడి ఉండేది. ఆయన తల్లి ఈ సంగతులన్నింటినీ తన హృదయంలో భద్రం చేసుకున్నది. యేసు జ్ఞానవంతులు, వయస్సునందులు, దేవుని దయను, మనుష్యుల దయను వర్ణించు వండెను అని వ్రాయబడి ఉన్నది. క్రీస్తునికి స్తోత్రం కలుగును గాక. అందరం ఆ విధంగా నిలిచి ఉండి మన యొక్క విశ్వాస సూత్రమును పరలోక భూలోకములకు విశ్వాసమును సృష్టికర్తకు సర్వకర్తకు మొట్టమొదటి నమస్కారం. కుమారుడు ఒకటే యేసు క్రీస్తు నామమున అన్ని లోకమున జన్మించినవాడు, దేవుని దేవుడు, తిరిగి వచ్చును. ఆయన ప్రభు తీర్చున్నాడు. తండ్రి కుమారుడి ద్వారా పొందువాడు భగవద్గీత ద్వారా పలికినాడు. సంగమనుచున్నాడు. పాపి మోక్ష కొరకు ఒకటి తాను కొరకు రాబోయే దర్శనం కొరకు ఎదురు చూస్తున్నాము. కూర్చున్నది. ప్రేమ నమ్మకం కలిగినటువంటి మా పరలోక తండ్రి, ఈ యొక్క ఉదయకాలపు వారాన్ని మరొకసారి క్రిస్మస్ తర్వాత మొదటి ఆదివారం సమయంలో మీ సన్నిధికి వచ్చినటువంటి మమ్మల్ని, మా ప్రభుత్వ రాలేకపోయినటువంటి బిడ్డలు, మా ప్రభుత్వ ట్రాన్స్పోర్టేషన్ సమస్య వల్ల ఇబ్బంది పడుతున్నటువంటి బిడ్డలను నేను చెప్పి సమర్పించుకుంటున్నాను. ఆ రోజు మాటలు మా అందరి హృదయ ధ్యానంతో నినామలకు మహిమకరంగా చేసుకుని ఘనత, మహిమ, ప్రభావములు మీరే పొందని మా తండ్రి విన్నటువంటి వాక్యము నూతన సంవత్సరంలో ప్రవేశింపక మునుపు మాతోనూ మా కుటుంబంతోనూ మీ ప్రేమను మెండుగా ఉంచుమని యేసు పరిశుద్ధ నామమున అడుగుచుంటున్నాము తండ్రి. ఆమేన్. ఇప్పుడున్నటువంటి పరిస్థితి ద్వారా ఇదనకు సారాంశము, వాక్యముల ద్వారా సారాంశం ఏంటంటే ఫ్యామిలీ లైఫ్, కుటుంబ జీవనం. క్రిస్మస్ అయిన వెంటనే కుటుంబ జీవితం అని అంటే ఏమిటి అనేది మనకు నేర్పించడానికి దీనికి వాక్యములు మన ముందు ఉన్నాయి. కాబట్టి మనం గమనించవలసినటువంటి అంశం ఏంటంటే క్రైస్తవ సాంప్రదాయం ప్రకారం క్రిస్మస్ అంటే ఆ సెలబ్రేషన్ మాత్రమే కాదు, ఆ సెలబ్రేషన్లో కూడా కుటుంబాన్ని, ఆ కుటుంబం అంతా కూడా ప్రభువుతో ఉండాలి అనేది, ఆ కుటుంబం ప్రభువులో ఎలా ఉండాలి అనేది ఇక్కడ మనం చూస్తాం. క్రైస్తవ కుటుంబం
క్రీస్తు కుటుంబం. అందుకని మొట్టమొదట మనం ఆ వాక్యంలోనికి వెళ్ళక మునుపు జాషువా యెహోషువ భక్తుడు ఏమంటాడంటే, నేనును నా ఇంటి వారును యెహోవాను అని ఉంది, నీతి సూర్యుని అని కూడా ఉంది. 2 వచనాలు ఉన్నాయి. ఒక స్థలంలో యెహోవాని ఉంది, ఒక స్థలంలో నీతి సూర్యుడు ఉంది. కాబట్టి నేను నా ఇంటి వారు నీతి సూర్యుని కొలుతును అని చక్కగా మనం పాట పాడుతుంటాం. పాట అది అందరికి తెలిసినటువంటి పాట. వాళ్ళది మాత్రం పాడతాను. నేను నా ఇంటి వారు నీతి సూర్యుని కొలుతును, నేను నా ఇంటి వారు నీతి సూర్యుని కొలుతును. నిజముగా తెలిసిపెట్టుకోండి, మరొకసారి చెప్తాను, ఒక పాట. నిజముగా మనము ఆ నీతి సూర్యుని కొలుస్తున్నాము. పాత నిబంధన గ్రంథం చివరి పుస్తకం అనేటువంటి మలాకి గ్రంథంలో ఒక చక్కని మాట భక్తుడు మలాకి గ్రంథకర్త మనకు తెలియజేస్తున్నాడు. లాస్ట్ బుక్ ఆఫ్ ద ఓల్డ్ టెస్టమెంట్. అక్కడ మలాకి గ్రంథంలో చివరి అధ్యాయంలో ఒక మాట బలం ఇస్తానంట. 4వ అధ్యాయం, మలాకి గ్రంథము 4వ అధ్యాయము మొదటి 3 వచనాలు మనం చదివినట్లయితే అక్కడ చక్కగా ఆ నీతి సూర్యుడు మనకి ఏ విధమైనటువంటి దీవెన ఇస్తాడో చూస్తామండి. ఏ విధంగా నియమింపబడిన దినములు వచ్చుతున్నవి గమనించండి. మలాకి చాప్టర్ 4:1-3. నేలగా నియమింపబడిన దినములు వచ్చుతున్నవి కొలిమి కాలునట్లు అది కాలును. గర్విష్ఠులందరూ దుర్మార్గులందరూ కొయ్య కాలువలే ఉందురు. వారిలో ఒకరికి వేరైనను చిగురైనను లేకుండా రాబో దినము అందరినీ కాల్చివేయనని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిస్తున్నాడు. అయితే నా నామమందు భయభక్తులు గలవారు మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలు ఆరోగ్యమును కలుగచేయు. గనుక మీరు బయలుదేరి కొవ్విన దూడలు గంతులు వేయినట్లు గంతులు వేయుడి. నా ప్రేమైనటువంటి క్రిస్తుల బ్యూటిఫుల్ వర్డ్స్. ఇక్కడ ఈ అంత్య దినాలలో క్రీస్తు రాకడలో ఎవరు కూడా ఫ్రీగా క్షమాపణ అనేది దొరకదు. దెర్ ఇస్ నో ఫ్రీ ఫర్గివ్నెస్. everyone has to be tested. ప్రతి ఒక్కరు కూడా ఆయన సన్నిధిలో ఆ పరీక్ష కొరకు ఎదురు చూడాల్సిందే అని ఇక్కడ భక్తుడు అంటున్నాడు. మరి ఆ సమయంలో ఎలా ఉంటుందంటే, ఆ పరీక్ష ఎలా ఉంటుందంటే, నేను ఒక కట్టెలాగా ఉంటాం. కొలిమి, ఆ కొలిమి నేను కూడా ఒక కట్టెలాగా ఉంటాం. ఒక స్టిక్, ద స్టిక్ విల్ గోయింగ్ టు పుట్ ఇన్ ద ఫైర్. అది ఇక్కడ వ్రాయబడి. కొలిమి కాలునట్లు. మీరు కంసాల దగ్గరికి వెళ్తారు, కంసాల దగ్గరికి ఇస్తారు, కత్తులు తయారు చేస్తుంటారు, సానబడుతూ ఉంటారు. ఆ కత్తి ఒక గాలి కొడతామంటే ఇంకొకరు దాన్ని పట్టుకొని దాని మీద సుఖత కొడుతూ ఉంటే 3-4 ఉంటారండి. మీరు గమనించి చూసినట్లయితే గాలి కొట్టడానికి హ్యాండ్ పంప్ ఉంటుంది. ఆ పొయ్యిని ఇంకా హెచ్చింప చేయడానికి, డబుల్ ఫైర్ చేయడానికి. ఇప్పుడైతే స్టవ్లో ఎప్పుడైతే గ్యాస్ వచ్చేసింది కాబట్టి నువ్వు ఊపాల్సిన పని లేదు. అప్పుడు ఊపి బుగ్గలన్నీ బాగా కనిపించాయి. స్త్రీలో పొయ్యిలో బొగ్గులు కట్టెలు కాల్చి ఆరిపోతే కొన్ని ఊపేవారు. ఇప్పుడు ఆ సమస్య లేదు. పోవడం, స్టిక్ చేయడం, వచ్చి కూర్చోవడం, టీవీ చూడడం. అది మాడిపోతే అప్పుడు పరిగెత్తుకుంటూ పోవడం, దాన్ని పడేయడం. ఇది పరిస్థితి. ఈ కొలిమి అనేటటువంటిది అలా ఉండేది. మన జీవితం అలాగే ఉంది. అనేకమైనటువంటి కొలిమి అంటే అగ్నితో కూడినటువంటివి. మన సమస్యలు, శోధనలు, పరీక్షలు అనేక రకాలైన వస్తువులు ఉన్నాయి. వాటినన్నింటినీ మనం జయించాలి అని అంటే ఈ నీతి సూర్యుని యొక్క సంరక్షణ మనకు ఎంతో అవసరం. అంటే అంత కాన్ఫిడెన్స్ కావాలి, అంత విశ్వాసం బలంగా ఉండాలి.
కాబట్టి అంటున్నాడు, గంతులు వేయినట్లు. ఎవరు గంతులు వేస్తారంటే? గంతులు వేసేది ఎవరు? ముసలోళ్ళు వేస్తారా? బలమైన శరీరం కలిగిన వాళ్ళు వేస్తారా? గంతులు ఎవరు వేస్తారండి? Who is going to jump? All the small children. లేగదూడలు అంటే మీరు ఆవులు కానీ మేకలు కానీ ఊళ్ళో చూసినట్లయితే పుట్టిన వెంటనే పరిగెత్తాయండి. వితిన్ 2 hours లేచి పరిగెత్తడం ఆరంభిస్తారు. అది లేగదూడలు గంతులు వేసినట్లుగా, అదే అసలు లేగదు కొవ్విన దూడలు గంతులు వేయినట్లు గంతులు వేయుదురు. దేవునిలో నువ్వు బలమైన విశ్వాసం కలిగి ఉన్నప్పుడు, ఈ శోధన నుంచి తప్పించబడినప్పుడు ఆ ఆనందం ఇలాగే ఉంటుంది, ఆ సంతోషం ఇలాగే ఉంటుంది. నువ్వు చెప్పుకోవడానికి ఏది కూడా దాచబడదు. కానీ కొన్ని అన్ని విషయాల్లో మనం మదన పడుతూ ఉంటాం. మదన పడడం అంటే బాధపడుతూ ఉంటాం. అన్ని విషయాలు నాకేందుకు వస్తున్నాయి అని ఆలోచిస్తూ ఉంటాం. ప్రేమైనటువంటి క్రీస్తులాగా వాటినన్నిటి గురించి మనకు స్వస్తి అనగా విడుదల కావాలి అంటే మనం క్రీస్తునందు బలమైన పనిముట్టుగా ఉండాలి. బలమైన పనిముట్టుగా మనం ఉండాలి. అందుకని పాట అంటున్నాడు, కుమరి. ఆయన కుమరి, మన మట్టి. పనికి రాని పాత్రయని పారదొయకుమా, పనికి రాని పాత్రయని పారవేయకుమా. మనం ఎలా సిద్ధం చేయాలంటే పనికి వచ్చేటటువంటి పాత్రగా నన్ను తయారు. అన్ని వస్తువులు ఉన్నాయి. మనం మార్కెట్లో చూసినట్లయితే ఒక చిన్న చిన్న దియాలు, నీళ్లు తాగడానికి కుండలు, నీళ్లు స్టోర్ చేసుకోవడానికి ఒక రకమైనటువంటి జార్స్, టాప్ పాట్స్ ఇవన్నీ పెట్టుకుంటూ ఉంటారు. చల్ల నీళ్ళు కావాలని పెట్టుకుంటాం. అది తయారు చేసుకుంటే కొన్ని మంచిగా ఉంటాయి, కొన్ని పగిలిపోయినవి ఉంటాయి, కొన్ని చల్లగా కాకుండా కూడా ఉంటాయి. అలాంటి రకరకాలైనటువంటి వస్తువులు తయారవుతూ ఉంటాయి. వాటినన్నిటినీ ఏం చేయాలంటే మనం కూడా అలాంటి వారిని, మనలో కొంతమంది పనికి వారం ఉన్నాం, మనం పనికి వచ్చేవారం ఉన్నాం, ఎందుకు అటు ఇటు లేకుండా కూడా జీవించేవారం కూడా ఉన్నాం. అలాంటి వారిని అందరికీ కూడా ప్రభు ఇక్కడ అవకాశం ఇస్తుంటున్నాడు. పనికి రాని పాత్రయని పారవేయకుమా. సిద్ధం చేయాలి. మనం ముందు ఫోకస్ చేయాలి. ఆశ కలిగి ఉంటే అది ఆటోమేటిక్గా తయారవుతుంది. జక్కయ్య జీవితం అలాగే జరిగిందండి. జక్కయ్య జీవితం పనికిమాలినటువంటి జీవితం, దుర్మార్గ జీవితం. అందరితో డబ్బులు వసూలు చేసుకుంటున్నాడు. మంచివాడ, బీదవాడ, దుర్మార్గుడ, ధనవంతుడా ఏమి చూడు, అందరితో డబ్బులు వసూలు చేసుకుంటున్నాడు. కానీ ఆయనతో ఎవరెవరు ఉండటంటే ఈ ఎస్ఐ ఎవరు అందరూ ఆయన గంట పోతున్నారే. ఆశ కలిగి నీకు నాకు కూడా ఆ ఆశ రావాలి. వి నీడ్ దట్ హోప్. ఎప్పుడైతే మనం ఆశలో నిలిచి ఉంటామో అప్పుడు ఆ యేసయ్యను స్వీకరించుకోవడానికి, లేక యేసయ్య మనలో రావడానికి ఒక అవకాశం. యేసయ్య వచ్చి ఏమన్నాడు? జక్కయ్య, నేను నీతో భోజనం చేయాలి, ఇంటికి రావాలనుకుంటున్నాను, నీతో కలిసి భోజనం చేయాలనుకుంటున్నాను. నువ్వు ఆశ కలిగి ఉంటే ఆయన వచ్చి నేను తీసుకుని నీ ఇంటికి వస్తాను, నీతో నడిచి వేస్తాను. ఆ ఇంట్లో అడుగు పెట్టి ఏమన్నాడు? ఈ ఇంటికి రక్షణ వచ్చింది. ఈయన కూడా అబ్రహాము సంతానమే. వాట్ వండర్ఫుల్ బ్లెస్సింగ్. మరి నూతన సంవత్సరం ఈ విధమైనటువంటి దీవెన మనం అందుకున్నాం. అవసరం. నేను నా ఇంటి వారు మన పాట పాడడం పాటలో ఇంట్లో వచ్చిన ఉందండి, చాలా చక్కని పాట, తర్వాత పాడుతున్నాం. కాబట్టి ఈ పాట పాడడంలో ఆనందం ఉంది. ఆ ఆనందాన్ని మనం నిజంగా ఎంజాయ్ చేస్తున్నామా? ఇది కుటుంబం గురించి, కుటుంబ జీవితం. కుటుంబం అంటే ఏమిటండి? ఎవరు కుటుంబంలో ఉంటారు? కుటుంబంలో ఎవరు ఉన్నారు? ఎవరెవరు ఉంటారు? గ్రాండ్ పేరెంట్స్ ఉంటారు, ఇన్లాస్ ఉంటారు, మరి ఇంకా ఉంటారు,
బ్రదర్స్ ఉంటారు, యంగర్ బ్రదర్స్, ఎల్డర్ బ్రదర్స్, యంగర్ సిస్టర్స్, ఎల్డర్ సిస్టర్స్, గ్రాండ్ చిల్డ్రన్, గ్రేట్ గ్రాండ్ చిల్డ్రన్, రకరకాలైనటువంటి వ్యక్తులు కుటుంబంలో ఉంటారు. అలాంటి వారు ఆ దేవునిలో నిలిచి ఉండాలని ఇక్కడ పాత నిబంధన గ్రంథం మనం చూసుకుంటున్నాం. పాత నిబంధన గ్రంథం జకర్యా 8 గ్రంథం 8వ అధ్యాయంలో చక్కగా చదవబడినటువంటి మొదటి 6 వచనాల్లో చక్కని మాట అక్కడ రాయబడింది. యెహోవా సెలవిచ్చినదేమనగా, నేను సీయోను యొద్దకు మరలా వచ్చి యెరూషలేములో నివాసం చేతును, సత్యమును అనుసరించు పురమనియు సైన్యములకు అధిపతియకు యెహోవా పర్వతము పరిశుద్ధ పర్వతమనియు పేరు పెట్టబడును. దాని తర్వాత వచనం చూసినట్లయితే అందరూ ఉన్నారు. ఎవరెవరు ఉన్నారు? వృద్ధులు ఉన్నారు. కాబట్టి దేవుని సన్నిధము, దేవుని కుటుంబము అని అంటే ఆ కుటుంబంలో అందరూ కలిసి ఉండడమే దేవుడు. మన సంఘం ఒక కుటుంబం, క్రైస్తవ కుటుంబం. మన పర్సనల్ ఇండివిజువల్ ఫ్యామిలీస్ కూడా ఉన్నాయి. ఆ కుటుంబంలో అందరూ కలిసి ఉండాలి. ఆ కుటుంబంలో అందరూ దేవుని దీవెన అందుకోవాలి. అందుకని భక్తుడు దావీదు ఒక మాట అంటాడు, ఏమని తెలుస్తుంది? సహోదరులు ఐక్యత కలిగి జీవిస్తే ఎంత మేలు, ఎంత మనపరం. 133వ దావీదు కీర్తన, 133వ దావీదు కీర్తనలో ఈ మాట చక్కగా వ్రాయబడిందండి. సహోదరులు ఐక్యత కలిగి జీవించట ఎంత మేలు, ఎంత మనోహరం. నిజముగా ఆ మనోహరాన్ని, ఆ యొక్క ఆనందాన్ని మనం రుచి చూసుకుంటున్నామా? డిఫికల్ట్, చాలా కష్టతరమైన మనం దాన్ని హ్యాండిల్ చేయటం అసాధ్యం. ఒక్కొక్కరికి ఒక రకమైనటువంటి స్వభావం, ఒక్కొక్కరికి ఒక రకమైనటువంటి యాటిట్యూడ్, ఒక్కొక్కరికి ఒక రకమైనటువంటి ఇంటిలోనూ మనస్పర్ధలు, ఈగో, అసూయ. మా అమ్మ మా నాన్న వాడిని నన్నే అంటారు, వాడిని ఎందుకన్నారు? పెద్దవాడిని అంటే చిన్నవాడిని కోపం, చిన్నవాడిని అంటే చిన్న సిస్టర్స్ కోపం. ఒకరి ఏళ్ళ ఒకరు అసూయలు, ద్వేషాలు, తారతమ్యాలు కలుగు మనం అశాంతిగా కుటుంబాన్ని అంతటిని అశాంతిలోకి పడేసుకుంటున్నాం. నా ప్రేమైనటువంటి సంగమా, ఈ దినపు ఈ యొక్క సారాంశము దేవుని రాకడ సమీపం, ఈ యొక్క లాక్డౌన్ మనకు చాలా పాఠాలు నేర్పించాయి. నిజంగా క్రైస్తవ కుటుంబాలలో ఇదొక గొప్ప దీవెన. కలిసి ఎప్పుడు కలిసి భుజించినటువంటి, ఎప్పుడు కలిసి ఒకే స్థలంలో ఒక గంట కూడా ఉండలేదు, రాత్రి తప్ప. రాత్రి కూడా వారి వారి బెడ్రూమ్లలో, వారి వారి పడకలలో ఉండేవారు. ఇప్పుడు దినమంతా ఒకే రూమ్లో ఉండాలి. గుడ్ లెసన్. నువ్వు మాట్లాడకపో, కానీ ఒక స్థలంలో కూర్చుంటావు. ఈ 9 నెలలు మీరు ఎలా గడిపారో తెలియదు, కానీ ఆ 9 నెలల్లో ఒక మంచి లెసన్ నేర్చుకున్నారని మనం గుర్తు చేసుకోవాలి. లాక్డౌన్ చాలా మంచి పాఠాలు నేర్పించింది. ఏమేమి నేర్పించిందో నాకైతే తెలియదు, కానీ నేను మాత్రం చాలా నేర్చుకున్నాను. ఈ లాక్డౌన్లో ఓపిక కావాలి, ముఖ్యంగా పేషెన్స్. ఒక స్థలంలో కూర్చుంటే ఎలా ఉంటావు అనేది నీకు ఓపిక కావాలి. దేవుని సన్నిధిలో 1 గంట అర్ధగంట కూర్చోలేకపోయినప్పటికీ మనం అర్ధగంట కూర్చోవడానికి ఇబ్బంది పడుతూ ఉంటాం. కానీ 9 నెలలు ఎలా కూర్చుంటాం ఇంట్లో? పెద్ద పాత కదలకుండా దేవుని సన్నిధిలో గంటల తరబడి కూర్చోవడానికి ఒక ఫస్ట్ లెసన్ నేను నేర్చుకున్నాను. దేవుని సన్నిధిలో కదలకుండా ప్రార్థన చేయడానికి నేను నేర్చుకున్నాను. ఏమైనటువంటి బిడ్డలారా, లాక్డౌన్ అనేక మందికి నష్టాలను కల్పించవచ్చు, కానీ ఆత్మీయంగా కొన్ని మంచి విషయాలు కూడా మనం నేర్చుకోవాలి. మనం ఎక్కువగా ఫోకస్ ఈ మైనస్ టైప్ నెగిటివ్ని ఆలోచించాం, కానీ పాజిటివ్ విషయాలు మనం ఆలోచించలేము. వీ నీడ్ టు బి బ్యాలెన్స్, నెగిటివ్ అండ్ పాజిటివ్. మంచి విషయాలు, చెడ్డ విషయాలు కూడా దాన్ని బ్యాలెన్స్లో పెట్టుకోవాలి. అది మన క్రైస్తవ లక్షణం.
ఒకరిని మనం ద్వేషిస్తూ వారిని గురించి ఆలోచన చేస్తూ వారి గురించి మనం కూడా ఇతరులు కూడా అలా పోల్చుకోకుండా జీవించడమే క్రైస్తవ జీవితం. ఈ కుటుంబంలో అనేకమైనటువంటి తారతమ్యాలు ఉంటాయండి. అందుకని భక్తుడు కొలస్సీ పత్రికలో ఈరోజు చదువుకున్నటువంటి 2వ పాఠంలో చక్కగా భక్తుడు మన ముందు ఇచ్చినటువంటి పాఠం కొలస్సియన్స్ చాప్టర్ 3. కొలస్సియన్స్ చాప్టర్ 3లో ఎంత చక్కగా భక్తుడు వివరించాడు చూడండి. కొలస్సీ రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ అధ్యాయంలో 14వ వచనం 13-14 వచనం ఎవడైనాడు 12 నుంచి చదువుకున్నామండి. కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులనైన వారికి తిరిగి తగినట్టు మీరు జాలి గల మనస్సును మొట్టమొదట కుటుంబంలో ఉండవలసినటువంటి జాలి వన్ అనదర్ యు నీడ్ టు దిస్ క్యారెక్టర్ ఫస్ట్, జాలి గల గుణం. రెండవది దయాళుత్వం. మూడవది వినయం, సాత్వికం, దీర్ఘశాంతం. ఈ కుటుంబంలో చాలా అవసరం. ఒకవేళ నువ్వు అధికంగా సంపాదిస్తుంటావేమో డజంట్ మ్యాటర్. ఒకవేళ నువ్వు ఏమీ చేయలేకపోతున్నావేమో డజంట్ మ్యాటర్. అది పెద్ద విషయం ఏం కాదు. కానీ నీలో దేవుడిచ్చిన లక్షణాలు మనం కలిగి ఉండే క్యారెక్టర్స్, ఇట్స్ నాట్ ఏ క్యారెక్టర్స్, ఇట్ ద గిఫ్ట్స్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క దీవెనలు మన క్రైస్తవ జీవితంలో, స్పిరిచువల్ లైఫ్లో ఇవన్నీ మనకు చాలా అవసరం. ఇవన్నీ కుటుంబంలో ఉంటే అన్నిటినీ మనం ఎల్లప్పుడూ పైకి చదువుకుంటూ ఉంటామండి. ఎక్కడ చదువుకుంటామంటే కొరింథీ రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం ప్రేమ గురించి చదువుకుంటూ ఉంటాం. అన్ని సహిస్తుంది అని. నాట్ ఓన్లీ ఇనఫ్, దట్ ఇట్స్ నాట్ ఇనఫ్. ఇవి కూడా అవసరమే. ఇవి కూడా అపోహకు చెందినవే. దయ అనేటటువంటిది, ప్లస్ దయాళుత్వం అనేటటువంటిది, జాలి అనేటటువంటిది, వినయం అనేటటువంటిది, సాత్వికం అనేటటువంటిది, దీర్ఘశాంతం అనే, ఇవన్నీ కూడా ఆ ప్రేమలో మిలనం అనేటువంటివే, ఆ ప్రేమలో కలిసినటువంటివే. వీటినన్నింటినీ వడపోసి ఆ ప్రేమ అనే పదంలో దాచేసి, అది యేసు, అది మన యేసు. ఇవన్నీ కూడా ఆయనలో ఉన్నాయి. కుటుంబమునికి ఆ పురుషుడు తల అయితే ఆ పురుషునికి తల క్రీస్తు. ఆ పురుషుడు మొట్టమొదట క్రీస్తును ఆరాధించేవాడుగా, ఆ పురుషుడు ఆ క్రీస్తుకు దాసుడుగా, ఆ పురుషుడు ఆ క్రీస్తును ప్రార్థించే వ్యక్తిగా ఉండాలి. అప్పుడే ఆ క్యారెక్టర్స్ అతనిలోకి వచ్చేస్తాయి. అప్పుడే ఆ యొక్క లక్షణాలు కలిగి ఉండడానికి ప్రయత్నం చేస్తాం. ఎప్పుడు నువ్వు కలిగి ఉంటావో అప్పుడు ఇంట్లో ఉన్నటువంటి ఇతర మెంబర్స్ కూడా నేర్పడానికి నీకేముంటుంది. మన భాషలో లాఖీ అంటారు, మన భాషలో. కానీ దేవుని ఆత్మీయమైనటువంటి భాషలో ఏమిటంటే నీకు ఒక యోగ్యత, యు ఆర్ క్వాలిఫైడ్. కాబట్టి దేవుని ఒకరికి చెప్పేటప్పుడు మొట్టమొదట మనం దాంట్ని పాటించడం, కలిగి ఉండడం కాదు. కలిగి కూడా అందరం కలిగి ఉన్నాం. ఎవ్రీవన్ హ్యావ్ దిస్ గిఫ్ట్స్, బట్ వీఆర్ నాట్ పుట్టింగ్ ఇన్ యాక్షన్. అన్ని గిఫ్ట్స్ అందరిలో ఉన్నాయి, కానీ మనం వాటిని అన్నింటిని ఏం చేసి పెట్టామంటే లాకర్లో వేసి పెట్టాము. వీఆర్ కెప్ట్ ఇట్ ఇన్ లాకర్. ఎవ్రీ గిఫ్ట్, ఏది అవసరం అది మాత్రం మనం బయటకు తీసేస్తున్నాం, ఏది అవసరం అది మాత్రం మనం తీసి వాడుకుంటున్నాం. కానీ క్రీస్తు అంటాడు ఇక్కడ, భక్తులు వాక్యం ద్వారా మనం ఏమంటాడంటే వీటినన్నిటినీ మనం ప్రాక్టీస్లో పెట్టాలి. ప్రాక్టికల్ లైఫ్, మన ప్రాక్టికల్ లైఫ్ పక్కన పెట్టేసి టెంపరరీ లైఫ్కు ఆధారపడి
దేవుడు ఈ కుటుంబ జీవితంలో సంతోషము, సమాధానము, నూతన సంవత్సరంలో ప్రవేశించక మునుపు మనకు ఒక దీవెనగా, ఒక గిఫ్ట్గా దయచేయమని ప్రభువును ప్రార్థిస్తున్నాం. దేవుడు మనలందరినీ ఆశీర్వదించిన గాక. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ పేరట. ఆమేన్.